తాజా అంశం చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా సోరారంలోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ వినియోగం కలకలం రేపింది. 50 మంది విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సూరారంలో ఉన్నటువంటి టెక్ మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఈ మల్నాడు డ్రగ్స్ కేసు ఆల్రెడీ ఇప్పటి వరకు జిడిమెట్లో ఉన్నటువంటి మల్నాడు డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి ఆ రెస్టారెంట్ ఓనర్ సూర్య కేసు దర్యాప్తు ఒకవైపు ఈగల్ ఫోర్స్ చేస్తూనే ఉంది. ఈ దర్యాప్తులో భాగంగా ఒక్కొక్క లింక్స్ బయటపడుతున్నాయి. నిన్న మరొక విక్రమ్ రెడ్డి అనేటువంటి ఒక కీలక నిందితుడిని, ఆ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈగల్ టీం మరొక కీలకమైనటువంటి ఆపరేషన్ చేసింది. ఇందులో మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి 50 మంది విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తున్నట్లుగా పోలీసులు ఈగల్ ఫోర్స్ ఆధారాలు సేకరించింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా ఆల్రెడీ సూర్యకి రాజేష్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఒక కొరియర్ సంస్థ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఇక్కడికి కొరియర్లో పార్సిల్ వస్తున్నాయి. ఆ పార్సిల్కి సంబంధించినటువంటి దర్యాప్తు చేయగా ఒక నైజీరియన్ నెంబర్ నుంచి ఆ పార్సిల్ వచ్చినట్టుగా గుర్తించారు. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా అక్కడ సూర్య వరకు ఆగిన తర్వాత డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఈ కొరియర్ సంస్థకు వచ్చిన తర్వాత ఆ కొరియర్ని డెలివరీ చేసేందుకు డెలివరీ బాయ్స్ ఉన్నారో రాజేష్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన ఇక్కడ లోకల్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులో తీసుకొని ఈగల్ ఫోర్స్ విచారించగా వాళ్ళు దినేష్ అనేటువంటి ఒక పేరు చెప్పడం జరిగింది. ఆ దినేష్ అనేటువంటి వ్యక్తి మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థిగా గుర్తించారు. అతని పేరిట 2 పార్సిల్ డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాదు అతనికి గతంలో కూడా 2 సార్లు యూనివర్సిటీ దగ్గర అతనికి ఫోన్ చేసి ఆ డ్రగ్ డెలివరీ ఇచ్చినట్టుగా, ఆ పార్సిల్ డెలివరీ ఇచ్చినట్టుగా పోలీసులకి అతనికి వెల్లడించడం జరిగింది. సో ఇందులో భాగంగా ఇతను దినేష్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో ఉన్నటువంటి నిక్ అనేటువంటి నైజీరియన్ నుంచి డ్రగ్స్ ఇక్కడికి తెప్పిస్తూ దినేష్ డ్రగ్స్ తెప్పిస్తుంటే అతని స్నేహితుడు భాస్కర్ అనేటువంటి మరొక స్నేహితుడు ఆ నిక్ బ్యాంకు ఖాతాకి డిపాజిట్ మిషన్స్ ద్వారా, ఏటీఎంలో ఉన్నటువంటి డిపాజిట్ మిషన్ ద్వారా ఈ డబ్బుని జమ చేసినట్లుగా గుర్తించడం జరిగింది. అక్కడ మహేంద్ర యూనివర్సిటీలో మొత్తం ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా ఏర్పాటు చేసి సుమారు 50 మందికి వీరికి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా ఈగల్ ఫోర్స్ గుర్తించింది. ఇప్పుడు ఆల్రెడీ పోలీసుల విచారణలో వెల్లడైనటువంటి వివరాల ప్రకారం దినేష్ అండ్ భాస్కర్ ఇద్దరు కూడా అదే యూనివర్సిటీలో గత 2 ఏళ్లుగా అక్కడ చదువుతున్నారు. ఇందులో భాగంగా వాళ్ళకు ఉన్నటువంటి డ్రగ్ లింకులతో పాటు ఇక్కడ యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థుల్ని కొంతమందికి అవసరం ఉన్న వాళ్ళకి MDMతో పాటుగా ఓజీ వీడ్ని సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళంతా కూడా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పార్సిల్ దినేష్కి అందడం, ఎక్కడి నుంచి భాస్కర్ తెలివిగా వీళ్ళకి దినేష్కి పార్సిల్ అందిన తర్వాత దినేష్ నేరుగా వెళ్ళి పేమెంట్ చేయకుండా భాస్కర్ అతనికి సహాయంగా పేమెంట్లు చేస్తున్నారు. వీళ్ళంతా కూడా బయటకు వెళ్ళి పబ్లో వీటన్నింటినీ కూడా సేవిస్తున్నారు. కొంతమంది హాస్టల్ రూమ్లో కూడా సేవిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు 4గురిని ఇందులో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి 2 విద్యార్థులు, ఈ దినేష్ అండ్ భాస్కర్లు ఇద్దరు కూడా పరారీలో ఉన్నట్లుగా గుర్తించారు. అరెస్ట్ అయినటువంటి వారిలో మణిపూర్కి చెందినటువంటి ఒక విద్యార్థి ఉన్నట్టుగా తెలుస్తుంది. నవలే తోబ్రహ్మ్ అనేటువంటి ఒక విద్యార్థి, అతనితో పాటుగా అంబటి గణేష్, శివకుమార్, అన్సార్ జావేద్ ఖాన్ అనేటువంటి విద్యార్థి ఉన్నాడు. ఈ అన్సార్ జావేద్ ఖాన్ అనేటువంటి విద్యార్థి కూడా మహేంద్ర యూనివర్సిటీలో చదువుతున్నారు. మిగిలిన 3 కూడా బయట వ్యక్తులుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఈ దినేష్ అండ్ భాస్కర్ సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలను పోలీసులు గుర్తించారు. ఈ బ్యాంకు ఖాతాల్లో సుమారు 50 నుంచి 60 వరకు బ్యాంకు లావాదేవీలు ఉన్నాయి. రెగ్యులర్గా వీళ్ళకి పేమెంట్స్ జరుగుతున్నాయి. ఈ పేమెంట్స్ ఆధారంగా మొత్తం 50 మందికి పైగానే వీళ్ళ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లుగా ఈగల్ ఫోర్స్ గుర్తించింది. తదుపరి దర్యాప్తులో భాగంగా మరికొన్ని కూడా విషయాలు వెల్లడే అవకాశం ఉంది. సో ఓవరాల్గా మల్నాడు డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి డ్రగ్ పార్సిల్కి సంబంధించినటువంటి హైదరాబాద్కు చేరుకోవడం, హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని కొరియర్ సంస్థల ద్వారా ఈ ఎవరైతే ఇక్కడ కస్టమర్లు ఉన్నారో వాళ్ళకి వెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఎవరైతే కొరియర్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎటువంటి తనిఖీ చేయకుండా ఈ డ్రగ్స్ అన్నింటినీ కూడా కన్సర్న్ అతనికి అడ్రస్కి అందజేయడం. సో వీటన్నిటి కూడా ప్రత్యేకంగా దీనిపైన కూడా ప్రత్యేక నిఘా పెడతామని చెప్పేసి ఈగల్ ఫోర్స్ గుర్తించింది. ప్రస్తుతం ఈ కేసు ఈగల్ ఫోర్స్ దర్యాప్తు చేస్తుంది. నార్కోటిక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసే అవకాశం ఉంది. సో దర్యాప్తులో భాగంగా మరికొన్ని విషయాలు కూడా వెల్లడే అవకాశం ఉంది. మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి 50 మంది విద్యార్థులైనా మరికొంతమంది ఇందులో ఉన్నారని తెలియాల్సి ఉంది. బ్యాంకు లావాదేవీల్లో మాత్రం దినేష్ అండ్ భాస్కర్ బ్యాంకు లావాదేవీలు మాత్రం 50 మందికి పైగా వీళ్ళని గుర్తించారు. మరికొంతమంది కూడా ఇందులో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం
ప్రస్తుతం దినేష్ అండ్ భాస్కర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వాళ్ళు కేవలం తెప్పించుకొని వినియోగిస్తున్నారా లేకపోతే ఇతరులకి విక్రయిస్తున్నారా, ఇందులో సేవిస్తున్న వాళ్ళు ఎంతమంది, వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పట్టుబడిన వాళ్ళందరికీ కూడా డ్రగ్ టెస్ట్ చేయగా వాళ్ళందరికీ 4 డ్రగ్ పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. మిగతా వారిని కూడా పోలీసులు గాలిస్తున్నారు. సో ఓవరాల్గా ఈగల్ ఫోర్స్ చేసినటువంటి ఈ మల్నాడు డ్రగ్ లింకులు కూడా మరికొన్ని ఉండే అవకాశం ఉందని ఈగల్ ఫోర్స్ భావిస్తుంది. ఒక్కొక్క లింక్ బయటపడుతుంది. నిన్న ఆ కేసులో ఉన్నటువంటి విక్రమ్ రెడ్డిని పట్టుబడగా ఏపీలో ఉన్నటువంటి వీళ్ళకి రెగ్యులర్గా విక్రమ్ రెడ్డి అండ్ తేజ నీలిమాకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏపీలో ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దార్ రాజమండ్రికి చెందిన డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్తో కలిసి అక్కడ రాజమండ్రిలో డ్రగ్ పార్టీలు చేసుకున్నట్లుగా గుర్తించింది. అయితే ఈ మల్నాడు కేసులో నిందితుడిగా ఉన్నటువంటి విక్రమ్ రెడ్డి వీళ్ళతో పాటు కలిసి వీటన్నిటినీ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ కేసులో మణిదీప్ను కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారించే అవకాశం ఉంది. మరొక లింక్ ఈరోజు బయటపడడం 50 మంది విద్యార్థులు ఉండడం కలకలం సృష్టిస్తుంది. ప్రస్తుతం సూరారంలో ఉన్నటువంటి ఈ టెక్ మహీంద్రా యూనివర్సిటీపై పోలీసులు పూర్తి నిఘా పెట్టారు. ఈ బ్యాంకు లావాదేవీలు అండ్ వీళ్ళతో మాట్లాడిన ఫోన్ కాల్స్ ఆధారంగా ఈ డ్రగ్ లింకులు, ఈ డ్రగ్ రిసీవర్స్ అండ్ ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళందరి డేటా తీసేందుకు ఈగల్ ఫోర్స్ ప్రయత్నం చేస్తుంది. ఓటు యు.